మంచిర్యాల జిల్లా దండేపల్లి తహసీల్దార్ కార్యాలయంలో నిరసనకు దిగిన రైతులు ప్రభుత్వం కొనుగోలు చేసిన వడ్ల డబ్బులు సబ్సిడీ కోసం నిరసన తెలిపి తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన సబ్సిడీ డబ్బులను ఒకే రోజులో చెల్లిస్తామని హామీ ఇచ్చినప్పటికీ 2 నెలలు కలుస్తున్నా ఇంకా సబ్సిడీ డబ్బులు విడుదల చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే మా బాధను అర్థం చేసుకుని సబ్సిడీ డబ్బులు విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేశారు. సన్నవడ్లకు బోనస్ సన్నవడ్లకు బోనస్ జిల్లా దండపల్లి తహసీల్దార్ కార్యాలయంలో వచ్చినటువంటి రైతులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మా సమస్య ఒకటే, ఏ ప్రభుత్వం వచ్చినా రైతు పక్షపాతిని, ప్రజలే మన రైతులే దేశానికి వెన్నెముకని చెప్పుకొని అధికారంకి వస్తున్నారు. గతంలో ఉన్న ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా. అయితే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏదైతుందో సన్నవడ్లు సాగు చేస్తే ప్రభుత్వమే కొనుగోలు చేసి మరి రైతులకు వాళ్ళ ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 500 క్వింటాలకు 500 బోనస్ ఇస్తామని చెప్పేసి కొనుగోలు సెంటర్లు ప్రత్యేకంగా పెట్టడం జరిగింది. రైస్ మిల్లర్లకు కూడా మిల్లింగ్ ఛార్జీలు పెంచడం, ప్రత్యేక రైస్ మిల్లింగ్ పెట్టి మిల్లింగ్ ఛార్జీలు కూడా వాళ్ళకు పెంచడం జరిగింది. మరి కొనుగోలు సెంటర్లకు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసి గన్ని బ్యాగ్స్ను కూడా ప్రత్యేకంగా వివిధ కలర్లలో పెట్టి కొనుగోలు బ్రహ్మాండంగా చేయడం జరిగింది. వాళ్ళ లక్ష్యానికి మించినటువంటి టార్గెట్ కూడా రావడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు ఏంటంటే మా రైతులకు ఏమైందంటే అంగట్లో అన్నం ఉన్నా అన్నోట సని అన్నట్టు మా రైతులకు ఏ ప్రభుత్వం వచ్చినా మాకు ఇదే తిప్పల్లో జరుగుతుంది. కొనుగోలు సెంటర్లు గతంలో రైతుల గోసాలు చూసినాం, వర్షాలు వచ్చినా మళ్ళీ అట్లా ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు సన్నవడ్లు పెట్టి మరి ప్రభుత్వానికి సహకరించి సన్నవడ్లు పెట్టి సహకరించి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. కానీ చెప్పిన విధంగా ఎంబటే పడతాయి, 48 గంటలు పడతాయి, 68 గంటల్లోనే పడతాయని చెప్పిన ఈ ప్రభుత్వం దాదాపుగా అమ్మి కాంటాలు అమ్మేసి 3 నెలలు అవుతుంది ఇప్పటికీ. మరి రెండో పంట కూడా కోతకు దశకు వస్తున్నది కొన్ని ప్రాంతాల్లో పూట. అయినప్పుడు కూడా రైతులు మరి గతంలో ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాలో చూడడం జరిగింది. మన ఎంపీ గారు కూడా గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రి కూడా దృష్టిలోకి తీసుకువెళ్ళడం జరిగింది. ఈ విషయాన్ని బోనస్ ఇంకా కొంత పెండింగ్ ఉంది. మరి అది ఇచ్చినట్టయితే ఎమ్మటే విడుదల చేసినట్టే రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పడం జరిగింది. కానీ మరి ఇప్పుడున్న ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా మరి రైతు పక్షపాతి ప్రభుత్వం, రైతులు ఒకవైపు గోసలు, మరి ఒకవైపు కూలీలు ఇవ్వలేక పెట్టిన ఫర్టిలైజర్స్ తీసుకొచ్చిన ఫర్టిలైజర్ షాపుల